వావ్! ఏంటి పళ్ళు? నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరికీ ఐడియా ఉంటది మల్బెర్రీస్ అని. సో, ఇవి మనకి చాలా తక్కువ ప్లేసెస్‌లో దొరుకుతూ ఉంటాయి. అండ్ సీజనల్‌గా దొరుకుతాయి నాకు తెలిసి. కానీ మా ఇంట్లో మాకు మల్బెర్రీ ట్రీ ఉందనమాట. ఈ ఫ్రూట్స్ గురించి అందరికీ తెలిసి ఉంటది గానీ, ట్రీ ఎక్కువ మంది చూసుండరు. సో, మీకొకసారి చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను. సో, మా సండే వ్లాగ్ ఇది. అండ్ ఇవి వచ్చేసి ఈ సైజులో ఉంటాయి. ఆల్మోస్ట్ ఇదే సైజ్ అండ్ ఇంకొంచెం పెద్ద సైజు కూడా వస్తాయన్నమాట. అండ్ ఈ ట్రీ కూడా మనం ఈజీగా గుర్తుపట్టలేము ఇది మల్బెర్రీ ట్రీ అని, ఎందుకంటే మనకు అంత ఐడియా ఉండదు, మనకి ఎక్కడ కనిపించవు. అండ్ మేము ఈ చెట్టు నుంచి డైలీ తింటూనే ఉంటాము. అండ్ సగం పళ్ళు అనేవి కిందే పడిపోతాయి అండ్ సగం వేరే వాళ్ళు తెంపుకొని వెళ్ళిపోతారు, లైక్ కిడ్స్ అది తెంపుకుంటారు అనమాట. అండ్ మేము కూడా కొన్ని అందినంత వరకు తెంపి అందినవన్నీ వదిలేస్తూ ఉంటాము ఎవ్రీడే. అండ్ సగం సగం కింద పడిపోయి అలా రాలిపోతాయి. అండ్ అవి బాగా బ్లాక్ అయితే కూడా చాలా స్వీట్ అయిపోతాయి. అండ్ కొంచెం రెడ్డిష్ అండ్ బ్లాక్ ఉన్నవి మంచిగా అనిపిస్తాయి అనమాట. అండ్ మరీ నార్మల్ రెడ్ కలర్లో ఉన్నవి తింటే కొంచెం పుల్ల పుల్లగా ఉంటాయి. సో కింద అందనివన్నీ మేము పైకి వెళ్ళి తెంపుకుంటూ ఉంటున్నాము. మీకు చూపిస్తా చూడండి, దగ్గర నుంచి చాలా ఉన్నాయి చెట్టు నిండా, కానీ అసలు మాకు అందట్లేవు. అండ్ ఇవి కూడా చాలా డెలికేటెడ్గా ఉంటాయి, మెల్లగా తెంపాలి మనం. అండ్ చెట్టు దులిపితే కూడా మనకి చాలా వరకు కింద పడిపోతాయి ఇవి. అండ్ తెంపే ప్రాసెస్లో చాలా హ్యాండ్కి తగిలి రెడ్గా అయిపోతాయి, పగిలిపోతాయి హ్యాండ్లోనే. సో తెంపినన్ని తెంపుతాం అండ్ కింద కొన్ని పడిపోతూ ఉంటాయి. చెట్టు మొత్తం తెంపితే ఎవ్రీడే మాకు 1/2 కిలో కానీ ఎక్కువనే వస్తాయి. బట్ మేము అసలు తెంపం. చూడండి, ఇవన్నీ మల్బెర్రీసే. అసలు ఎండకు మాకు సరిగ్గా కూడా కనిపించట్లేదు. సో మేము ఇంకా చెట్టు లాగి తెంపుతున్నాం. అండ్ కొన్నిసార్లు అంటే కింద నుంచి గోడ ఎక్కి కూడా తెంపుతాం అనమాట. అండ్ అటు సైడ్ నుంచి వేరే సైడ్ నుంచి పిల్లలు కొన్ని తెంపుకొని వెళ్ళిపోతారు. అలా చాలా వరకు వేస్ట్ అవుతూ ఉంటాయి, కానీ ఎవ్రీడే మేము తింటాం. అండ్ ఇవి హెల్త్కి కూడా చాలా మంచిది అంటారు. సో మీరు కూడా ట్రై చేయండి. మనకి బయట చూస్తే కూడా అక్కడక్కడ దొరుకుతూ ఉంటాయి అన్నమాట. సో మీరు కూడా చూస్తారు ఈ ట్రీ ఎలా ఉంటుందని మీకు చూపిద్దామని చేసాము. అండ్ ముందైతే కొంచెం నరికేసారు ఈ చెట్టు, బట్ వెంటనే గ్రో అయిపోయింది ఒక 1 మంత్లోనే. అండ్ మా అత్తమ్మ ఎవ్రీడే దీనికి 2 లీటర్స్ వరకు రైస్ వాటర్ వేస్తుంది. మార్నింగ్ ఏదైతే రైస్ కడిగిన నీళ్ళు ఉంటాయి కదా, అవి కంపల్సరీ చెట్టుకు తీసుకొని వస్తుంది. నాకు తెలిసి దానివల్ల ఈ చెట్టు ఇంకా ఎక్కువ ఫ్రూట్స్ అనేవి వస్తున్నాయి అనమాట. మల్బెర్రీస్ చాలా ఎక్కువగా కాస్తున్నాయి. ఇంతకుముందు మేము ఊరు వెళ్ళిన తర్వాత వచ్చినప్పుడు కొన్నే ఉండేవి, బట్ మేము వచ్చినప్పటి నుంచి 2 లీటర్స్ వరకు ఎవ్రీడే రైస్ వాటర్ వేస్తున్నాము. చాలా బాగా వస్తున్నాయి ఫ్రూట్స్ అనేవి. మేము తినని తింటున్నాం, ఇంకా పక్క వాళ్ళకి అది ఇచ్చేస్తున్నాం అనమాట తెంపి. అండ్ ఇది మా సండే వ్లాగ్. మీరేం చేశారు ఈ సండే రోజు? మీరే ఫ్రూట్స్ ఏమన్నా స్పెషల్గా తిన్నారా? కమెంట్ చేయండి. అండ్ ఇవన్నీ కింద పడిపోయిన ఫ్రూట్స్ అనమాట. మేము తెంపిన ప్రాసెస్లో చాలా వరకు కింద